నీకు నాకు సెట్ అవుద్రా, మనం విడిపోదాం. ఏమే తిన్నది అరగలేదా? పొద్దున్నే బ్రేకప్ అంటున్నావు. దివ్యాకి ఎందుకురా మెసేజ్ చేసావు? నేనెక్కడ మెసేజ్ చేశాను? తను మెసేజ్ చేస్తే రిప్లై ఇచ్చాను. నేను చెప్పానా దానికి నీ మీద క్రష్ ఉందని? అయినా ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు? నన్ను కూడా ఎంకరేజ్ చేయమంటావా? నా వెనక పడే వాళ్ళు కూడా ఉన్నారు. ఆగు, వాళ్ళకి మెసేజ్ చేసి నీకు స్క్రీన్ షాట్ పెట్టకపోతే చూడు. ఏ మెంటల్ దానా ఆగవే, నేను నిజంగా ఏం చేయలేదు బుజ్జి. కావాలంటే లాగిన్ అయ్యి చూడవే. నేను నీ మాట వినను బాను. నువ్వు నా మాట విన్నావా? నేను నీ మాట వినడానికి? బుజ్జి ఏంటో పేరు పెట్టి పిలుస్తున్నావు? అంతే, పేరు పెట్టే పిలుస్తాను. నిన్నెందుకు బుజ్జి బజ్జి అని పిలుస్తాను? ఇంకా పో, వెళ్ళి దాని చేత పిలిపించుకోపో. నేను దాంతో మామూలుగా మాట్లాడానే. ఏ బుజ్జి ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నేనంటే నీకు ఇంట్రెస్ట్ లేదు. నేను నీకేం తక్కువ చేశానురా వాళ్ళందరితో మాట్లాడుతున్నావు? నేను నీతో బాలేనా? బుజ్జి ఏం నానా ఎందుకురా ఏడుస్తున్నావు? ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పురా. ముందు దాని సిస్టర్ అని పిలువు. సిస్టరా? పిలవ్వురా నువ్వు. నాకు తెలుసు నీకు దాని మీద ఏదో ఉందని, నాకు ఎప్పుడూ డౌట్. ఏ పిలుస్తున్నానే ఆగవే, మెసేజ్ చేస్తున్నాను. పిలువు. పిలిచా నాన్న, మెసేజ్ చేసా చూడు. బుజ్జి బుజ్జి నీకంటే నాకు ఎవ్వరు ఎక్కువగా నాన్న, అందరూ చెల్లెళ్ళారా, నువ్వు తప్ప. సారీరా బుజ్జి, కొంచెం సైక్ అయ్యా నాన్న. నువ్వు క్యాషువల్ గానే మాట్లాడావు, కానీ అది ఎంకరేజ్ చేసినట్టే కదా. ఇంకెప్పుడు జరగదు నాన్న, సారీరా. అవును, ఇందాకెవరు వెనకాల పడుతున్నారన్నావు, ఎవరు? పడు, డౌట్లు పడు. వీటికి మాత్రం ఏం తక్కువ లేదు. నువ్వు మాత్రం వేషాలు వేసుకో. నేను మాట వరుస కన్నా కూడా అనుమానమే నీకు నా మీద. ఛీ, ఫోన్ పెట్టు.